హౌస్ నా ఇన్కమ్ 2 years తర్వాత ఎంత అవుతుంది, 2 years తర్వాత ఖర్చులు ఎంత అవుతుంది, 5 years తర్వాత ఇన్కమ్ ఏమవుతుంది, ఖర్చులు ఏమవుతుంది, రాష్ట్రం వెళ్తే ఖర్చులు పైన ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 years ఇలాగ వస్తుంది, 5 years ఇలాగ వస్తుంది, 10 years 15 years పైన అయిపోయింది ఖర్చులు. ఇన్కమ్ చూస్తే స్లోలీ తగ్గుతుంది. ఫైనల్ చూస్తే ఇన్కమ్ ఖర్చులు అప్లేదండి, ఇన్కమ్ ఎట్లేదు. నేను జనరలీ నా ఆల్టర్నేటివ్ అడిగాను, ఈ ఖర్చుల్లో నేను మెయింటైన్ చేసుకోవచ్చా, 2 years తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చా, 5 years తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చా అంటే అతను ఏమన్నాడంటే నువ్వు ఇన్కమ్ పెరగలేకపోతే ప్రాబ్లంలో పడిపోతావు. ఎందుకంటే యాజ్ ద ఇయర్ గోస్ నీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది, ఇన్కమ్ పెరగాలి. నా చార్టెడ్ అకౌంట్ అడిగాను, ఈ ఇన్కమ్ లో నేను మేనేజ్ చేయొచ్చాను, ఈ ఇన్కమ్ లో మేనేజ్ చేయడానికి అవుతుంది. రిటైర్మెంట్ టైంలో మీకు చాలా డబ్బు కావాలి, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఈ ఇన్కమ్ లో మెయింటైన్ చేయడానికి అవుతుంది. ఏం చేయాలి అంటే మన బిజినెస్ చేయాలి. సరే బిజినెస్ చేయాలి చూస్తే అక్కడ అందరూ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, మన దగ్గర రెండు లేదు. సో ఫైనలీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదైనా బిజినెస్ చేయాలని చూస్తే నాకు దొరికింది ఒక చాలా మంచి కంపెనీ. ఆ కంపెనీ పేరు బెస్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో పనిచేయడానికి, ఈ కంపెనీలో బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఒక్కలేదు, ఎక్స్పీరియన్స్ ఒక్కలేదు. తర్వాత ఈ బిజినెస్ నేను కంపెనీలో చెప్పాను, సార్ బిజినెస్ ఏమో చేయడానికి వచ్చేసాను, బిజినెస్ చేయడానికి నాకు తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే మీకు ఒక గురువుని ఇస్తాను, అతను గురువులాగా నేర్పిస్తారు బిజినెస్ ని. అప్పుడు నా అప్లైలో సిద్ధార్థ్ గారు వచ్చారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, గాడ్ బ్లెస్ యు. సో సిద్ధార్థ్ గారు ఫస్ట్ వచ్చేసి నాకు ఒక గురు మంత్రం ఇచ్చాడు, తెలియాలా? ఫస్ట్ వచ్చేసి ఏమన్నారంటే, చూడు నేను బిజినెస్ చేసి చూపిస్తాను, నువ్వు చూసి నేర్చుకోవాలి, నేను చూపిస్తాను, నువ్వు నేర్చుకోవాలి, ముందు వెళ్ళి నేర్పించాలి. నేను అన్నాను, సార్ మీరు బిజినెస్ చూపించండి, నేను నేర్చుకుంటాను, ముందు నేర్పిస్తాను. ఈ పని చేస్తే మీలాగే నేను 6 lakhs సంపాదించొచ్చాను. ఈ పని చేస్తే నువ్వు 6 lakhs ఆ టైంలో సిద్ధార్థ్ గారు ఇన్కమ్ 6 lakh రూపీస్ నువ్వు సంపాదించవచ్చు చెప్పిన తర్వాత ఆ రోజు ఏం చెప్పాడో అలాగే ఈ బిజినెస్ ని ఫస్ట్ నేర్చుకున్నాను, తర్వాత అభ్యాసం చేశాను, నేర్పించాను. ఈ 3 పని చేసుకొని వచ్చేసి ఈ రోజు నా హైయెస్ట్ 47 lakhs ఉంది. నా దగ్గర వాణిజ్యాలు ఉంది, ఎంపీ గారు ఉంది, తర్వాత ఢిల్లీలో ఒక ఇంటి ఉంది, మైసూర్లో ఒక ఇంటి కొన్నాను. ఇదన్నీ చూసుకొని ముందు సిద్ధార్థ్ గారిని లీడర్షిప్లో ముందు వెళ్ళాలి అని చెప్పేసి నేను ఏమేమి నేర్చుకుంటున్నానో అదన్నీ మీ ముందు పెడుతున్నాను. నేను వేరే ట్రైనింగ్లో వేరే కంపెనీలో నా ముందు పెడుతున్నాను. నేను నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు మంచిగా డబ్బు సంపాదించాలంటే ఈ బిజినెస్ని నేర్చుకోవాలి. ఈ బిజినెస్ని నేర్చుకుంటే మీరు డబ్బు సంపాదించవచ్చు. మీరు నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ 2 పని చేస్తే మీరందరూ డబ్బు సంపాదించవచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.